హలో అంకుల్, నేను రమ్మని మాట్లాడుతున్నాను అంకుల్. అత్తయ్య నేను గుడి నుంచి వస్తుంటే ఎవరో వైట్ అంబాసిడర్ లో వచ్చి అత్తయ్య ఎత్తుపోయారు అంకుల్. కార్ నంబర్ నోట్ చేసావా? చేశాను అంకుల్. చెప్పు. AP9V4678. వన్స్ అగైన్. AP9V4678. హలో, కమిషనర్స్ ఆఫీస్. మేజర్ భార్గవ హియర్. కనెక్ట్ మీ టు ఏసీపీ సూర్య. 1 minute సార్. హలో, సూర్య. ఐఎమ్ డీసీపీ వెంకట్ హియర్. హూ ఇస్ ఇట్? నేను అడిగింది ఏసీపీ సూర్యని. ఆయన లేరండి, కోర్టు పని మీద బయటకు వెళ్ళారు. వాట్స్ ద మ్యాటర్? నథింగ్. నాకు చెప్పండి. నథింగ్. మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు. ఐ వాంట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎవ్రీథింగ్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దిస్ ఫైల్. సార్, మీకు ఫోన్. ఏసీపీ సూర్య హియర్. సార్, ఇక్కడ బ్రిడ్జ్ మీద పెద్ద గొడవ జరుగుతుంది సార్. గొడవ? ఏం గొడవ? ఏ బ్రిడ్జ్ మీద? వివరంగా చెప్పండి. హరిహర కళాభవన్ ఎదురుగా ఉన్న ఓవర్ బ్రిడ్జ్ మీద సార్. వివరాలు తెలియదు సార్, కానీ పెద్ద గొడవ జరుగుతుంది సార్. ట్రాఫిక్ అంతా అయిపోయింది సార్. మీరు వెంటనే రండి సార్. మీరు రాకపోతే గొడవ ఇంకా పెద్దదైపోయేలా ఉంది సార్. ఓకే, వెంటనే బయలుదేరుతున్నా. ఏంటిది, టైం అయిపోయింది, ఇది ఇంకా రాలేదు. కొంపదీసి మాస్టర్ ప్లాన్ ఏం ప్లాన్ చేయలేదు కదా. చైనా దూరమా, చందమామ దూరమా? చైనా దూరం ఏంటి, పెట్టి చిన్నదిగా ఉంది, క్యాష్ కరెక్ట్ గా ఉందా? క్యాష్ కరెక్ట్ గానే ఉందిరా. నా భార్య ఎక్కడ? భార్య ఏంటి చెప్పు. నా లక్ష్మి ఎక్కడ? ఈ సీన్ లో మీ లక్ష్మి ఎక్కడి నుంచి వచ్చిందని బాబు. మర్యాదగా చెప్తావా లేకపోతే చంపేమంటావా? పోర్ నాయను, ప్లాన్ ఎక్కడ పట్టాలు తప్పినట్టుగా ఉంది. అసలు మీరు అప్పలాంటి తాలూకేనా? రాసుకెళ్ళ భార్యని కిడ్నాప్ చేసి చెప్పరా, వెర్ ఇస్ మై వైఫ్? నా లక్ష్మి ఎక్కడ? చెప్పరా, చెప్పు. నన్ను కాపాడండి. లక్ష్మి, 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 లక్ష్మి. Bastard! ఎంత పని చేశావు? How dare you do that? Why did you do that? Why? ఏం చేయమంటావయ్యా? ఆల్రెడీ ఒకటి కాల్చి చంపాడు. పిచ్చోళ్ళ అందరినీ షూట్ చేస్తూ ఆఖరికి ఒక పోలీస్ ఆఫీసర్ కూడా కాల్చి చంపబోతుంటే చూస్తూ ఊరుకోమంటావా? Bullshit! Daddy? 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 సూర్య, ఇదెలా ఉంది? ఇట్స్ ఆల్ యువర్ ఫాల్ట్. ఆ రోజు నా తండ్రి శవాన్ని చెత్త లారీలో ఎక్కిస్తానన్నావు, కానీ ఈ రోజు నీ బాబుని అదే చెత్త లారీలో ఎక్కించాను.
నువ్వన్నావు, నేను చేసి చూపించాను. దట్ ఈస్ ధనరాజ్. ఆల్ ద బెస్ట్. వస్తా. బాస్టర్డ్! అయ్యా, బాబు పద. ఆగండి. ఆయనకు అంత్యక్రియలు చేయాల్సింది కన్న కొడుకు. పరాయివాడు ఆయన తాకడానికి కూడా వీల్లేదు. అమ్మా, ఎవరికి రా అమ్మా? ఆయనకున్నది ఒక్కడే కొడుకు. భర్తకు తెలియకుండా మరో బిడ్డని కంటానికి నేనేం కుంతిని కాదు. దారిన పోయేవాడికి దయతలిచి పిడికిడ అన్నం పెట్టినంత మాత్రాన పిండం పెట్టి అధికారించినట్టు కాదు. అడుక్కోవడానికి గుమ్మం ముందుకొచ్చేవాళ్ళు కూడా అమ్మ అనే పిలుస్తారు. అంత మాత్రాన వాళ్ళందరికీ నేను అమ్మనైపోను. ఏమిటమ్మా ఈ ఆవేశం? ఊరుకో, ముందు జరగాల్సిన కార్యక్రమం చూడు. ఇంకా జరగటానికి ఏం మిగిలిందన్నయ్యా? చిన్నప్పుడే కాటేసే గుణం ఉందని తెలిసి కూడా చేరదీసి పాలు పోసి కూరలు పెంచాం. వాటితో ఆయన్నే కాటేస్తాడని ఊహించలేకపోయానన్నయ్య, ఊహించలేకపోయాను. అవునమ్మా, వీడు మామూలు మనిషి కాదు. పథకాల కోసం ప్రాణాలు తీస్తాడు, ప్రమోషన్స్ కోసం పసుపు కుంకాలు కూడా తీయగలడు. అన్నయ్య, కొరివి పెట్టడానికి కొడుకు లేకుండా ఆయన పున్నామ నరకానికి పోయినా పర్వాలేదు, కానీ ఇలాంటి నీచుడు నీడ కూడా ఆయన మీద పట్టడానికి వీల్లేదన్నయ్య, వీల్లేదంతే, వీల్లేదంతే. ఓం నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణయతాయ జగద్యతాయ యదంతరిక్షం పృథివీముతస్యాం యన్మాతరం పితరం వాజయిషం శ్రీమాన్ ప్రముంచతో దురితయాని చాక్రమకరోతు మామనేన సం యజమానస్య పితో యజమానస్య పితో అగ్ని సంస్కార కర్మణ కరిష్యే. నువ్వు బతికుండగానే కొరివి పెడదాం అనుకున్నాను, కానీ నువ్వు చచ్చాక తల కొరివి పెట్టాల్సి వచ్చింది. చోకే చోకే, మొత్తానికి నిన్ను తగలబెడుతున్నాను. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ సో హ్యాపీ. కొరివి కొరివి కొరివి, కమాన్ కమాన్, క్విక్ క్విక్, కొరివి, కమాన్ కమాన్.
Hey, come on, move! Move, I say! Fast! Get him! Get him! Bastard! ఎవరో చేతిలో బాంబు పెట్టింది? నాకేం తెలదు బాబు. ఎవరో ముగ్గురు వచ్చి శవానికి దండలేసి దండాలు పెట్టెళ్ళారు. మీ వాళ్ళే అనుకున్నాను. ఎవరు వాళ్ళు? చూసి చెప్పు. అప్పుడే వెళ్ళిపోయారు బాబు. పట్టుకునేది నువ్వే, వదిలేసేది నువ్వే. ఇంకా చట్టాలు కోట్లు ఎందుకయ్యా చంకనకనా? సార్, అవును మిస్టర్ సూర్య, నువ్వే కావాలని వదిలేవనడానికి కారణాలు కనబడుతున్నాయి. అలా జరగలేదనడానికి నీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఓ మంత్రిని రాజీనామా చేయించడానికి ఏకంగా పోలీస్ డిపార్ట్మెంట్ తోనే స్ట్రైక్ చేయించిన నువ్వు ఏమరపాటుతో ఉన్నావంటే మమ్మల్ని నమ్మమంటావా? మామూలు క్రిమినల్స్ విషయంలోనే అలర్ట్ గా ఉండేవాడివి, ఒక నోటోరియస్ క్రిమినల్, పైగా రెడ్ హ్యాండెడ్ గా దొరికిన మర్డరర్ విషయంలో జాగ్రత్త తీసుకోలేకపోయావంటే ఏమిటే అర్థం? కావాలని చేసిన దానికి వేరే అర్థమే ఉంటుంది సార్. పైకి సిన్సియారిటీ నటిస్తూ లోపల సెంటిమెంట్ కి సెల్యూట్ కొడతారు సార్ ఇతను. మిస్టర్ వెంకట్, నే అన్న దాంట్లో తప్పే ఉంది సార్. ఆ పారిపోయిన వాడు ఇతన్ని పెంచిన మేజర్ కి బిడ్డ కాబట్టి, ఆ హంతకుడు ఇతను అమ్మ అని పిలుచుకునేవాడు కన్న కొడుకు కాబట్టి సెంటిమెంట్ తో విడిచిపెట్టాడు సార్. అలాగా? అవును సార్. అదే సెంటిమెంట్ తో ఆ రోజు బ్రిడ్జ్ మీద పిచ్చి కుక్కలా ప్రవర్తిస్తూ అమాయకులను షూట్ చేస్తున్న ఆ మేజర్ని నేను కాల్చినందుకు నా మీద గన్యం చేసి చెయ్యి కూడా చేసుకున్నాడు సార్. చిచి, ఆ రోజు వైజాగ్లో ఒక మినిస్టర్ని చెప్పుతో కొట్టావు, ఇప్పుడు నీ పై ఆఫీసర్ మీదే చేయి చేసుకున్నావు. నీలాంటి పొగరబోతులు ఈ డిపార్ట్మెంట్ లో ఉండటానికే వీల్లేదు. వెంటనే వీడిని సస్పెండ్ చేసి. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇప్పటి వరకు సూర్య రికార్డులో ఒక్క బ్లాక్ మార్క్ కూడా లేదు. అతన్ని అనుమానించడం సిన్సియారిటీని అవమానించడం అవుతుంది సార్. మీరేమంటున్నారో నాకేం అర్థం కావడం లేదు. తొందరపడి నిర్ణయం తీసుకుని ఒక మంచి ఆఫీసర్ని డిపార్ట్మెంట్కి దూరం చేయొద్దంటున్నాను. అంటే అతను క్షమించి వదిలేయమంటారా? అదిగా సార్, అతని నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోవడానికి అతనికి కాస్త టైం ఇవ్వమంటున్నాను. అట్లీస్ట్ 48 hours. ఈ లోపల పారిపోయిన వాడిని పట్టి తేలేకపోతే అప్పుడు ఏం చేయాలో మీరే డిసైడ్ చేయండి. సరే, కమిషనర్ గారు చెప్పారు కాబట్టి నీకు 48 గంటలు టైం ఇస్తున్నాను. ఈ 2 రోజుల్లో అతన్ని పట్టుకు తీసుకురాకపోతే నిన్ను వెంటనే సస్పెండ్ చేయాల్సి ఉంటుంది. జాగ్రత్త. कौन रहा है? रिलैक्स, वो हमारा आदमी है. అన్నయ్య పదండి బయటికి వెళ్ళి మాట్లాడుకున్నాం. వాడేవాడరా? ఐఎస్ఐ మనిషి. ఐఎస్ఐ? అవును, అన్నయ్య లోపల ఐఎస్ఐ ఏజెంట్స్ తో ఏదో ఇంపార్టెంట్ డీల్ మాట్లాడుతున్నాడు. అందుకే లోపలికి ఎవరిని రానివద్దన్నాడు. అరే కంగ్రాట్స్, అయితే మనం ఇంటర్నేషనల్ లెవెల్కి ఎదిగామన్నమాట. ఇంతకీ విషయం ఏంట్రా? ఏంటన్నా అన్నిటికీ కంగారే, కొంతసేపు అయితే చిన్న అన్ని వివరంగా చెప్తాడుగా. సూర్య ఐపీఎస్, ఇన్నాళ్ళ నీ సిన్సియారిటీకి శ్రమకి చూసావుగా ఫలితం. బంధుప్రీతికి డ్యూటీని తార్చేవాడు, అది నీ డిపార్ట్మెంట్ నీకిచ్చిన బిరుదు. పాలు తాగి రొమ్ము కొద్దే నీచుడు, ఆప్యాయంగా పెంచిన తల్లి నీకిచ్చిన బిరుదు. శభాష్. సూర్య ఇప్పటికే ఎక్కువైంది, ఇంకా ఆపి. ఎలా ఆపర్రా? బాధరా బాధ. ఎల్కేజీ చదివి చిన్నపిల్లాడు కూడా ర్యాంకు తెచ్చుకుంటే అది కన్న వాళ్ళకి అయిన వాళ్ళకి చెప్పుకుని కాంప్లిమెంట్స్ కావాలనుకుంటాడు, ఓ రికగ్నిషన్ కావాలని కోరుకుంటాడు. బట్ నోబడీ రికగ్నైజ్డ్ మై సిన్సియారిటీ. yes, nobody recognized. నన్ను నేను పట్టించుకోకుండా డ్యూటీకి అంకితమైనందుకు డిపార్ట్మెంట్ మొత్తం ఏకకంఠంతో నన్ను అవకాశవాది అని ముద్ర వేసినా నేను బాధపడలేదురా. ప్రాణాలకు తెగించి రాక్షసు లాంటి నేరస్తులతో వైరం తెచ్చుకున్నందుకు అవినీతిపరుడని నింద వేసినా నాకు దుఃఖం రాలేదురా. కానీ తల్లిదండ్రులు పోయి అనాథలా బతుకుతున్న నన్ను పెంచి పెద్ద చేసి నాకు జీవితాన్నిచ్చిన దేవత నన్ను మమకారం లేని రాక్షసులందు చూడరా. అప్పుడు పుట్టిందిరా ఈ గుడ్డెల్లో నిజమైన బాధ. కన్న తల్లిలా ఆప్యాయంగా గోరుముద్దలు తినిపిస్తూ వీరగాథలు చెప్పి నన్ను ఇంతటి వాణ్ణి చేసిన ఆ తల్లే నా మంచితనాన్ని గుర్తించినప్పుడు ఈ గుండెల్లో పుట్టిందిరా నిజమైన దుఃఖం. నా తల్లే నన్ను అర్థం చేసుకోనప్పుడు నేను ఎవరి కోసం బతకాలి? Why should I live? Why should I live?
సూర్య, ఏంట్రా ఈ ఆవేశం? అయినా నువ్వెందుకు చావాలి? రైట్, నేనెందుకు చావాలి? వై షుడ్ ఐ డై? నేనేం కాని పని చేయలేదే, నేనెప్పుడు నా డ్యూటీని మర్చిపోలేదే, నా ధర్మాన్ని ఎప్పుడు వదులుకోలేదే. Then why should I die? Yes, why should I? షేమ్, ఇట్స్ ఎ షేమ్. నువ్వు చేయబోయిన పనేమిటి? ఒక మామూలు గుండాకి నీకు తేడా ఏమిటి? సరైన సమయంలో వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి సరిపోయింది. అదే నేను రావడం క్షణం ఆలస్యం అంటే ఏం జరిగేది? బాధ్యతారహితంగా చేసిన పనికి నిన్ను నువ్వు నిందించుకుంటూ మిగిలిన జీవితాన్ని ఒక హంతకుడిగా జైల్లో గడిపేవాడివి. సూర్య, మనం కలిసిన మొదటి రోజునే నీకు చెప్పాను, మన ఆవేశం ఎదుటి వాళ్లకు మనల్ని దెబ్బగొట్టే అవకాశం ఇస్తుందని. నా మాటకు నువ్వు గౌరవం ఎక్కడిచ్చావు? నువ్వెలా రియాక్ట్ అవుతావని వాళ్ళు ఊహించారో సరిగ్గా అలాగే రియాక్ట్ అయ్యావు. వాళ్ళ అంచనాల్ని నిజం చేశావు. దోషుల్ని పట్టుకోవడానికి వేటగాళ్ల వలపన్నాల్సింది పోయి వాళ్లు పన్నిన ఉచ్చులో జింక పిల్లలా ఇరుక్కోబోయావు. సూర్య, నీ శ్రేయస్సు కోరే వీళ్ల ముఖాలు ఒక్కసారి చూడు. నిరుత్సాహంతో ఎలా నీరుగారిపోయాయో. మేము నీ నుంచి ఆశించేది ఇది కాదు సూర్య. ఇప్పటికీ మించిపోయింది లేదు. ఏది సాధించాలన్నా నువ్వు ఒక్కడు చాలు. నీకు మంది మార్బలం అక్కర్లేదు. నీలో అంత శక్తి ఉంది. నీ ఆవేశానికి ఆనకట్ట కట్టు, నీ ఆలోచనకు సానబెట్టు. యూ కెన్ డూ ఎనీథింగ్. ఎస్, యూ అలోన్ కెన్ డూ. What a silly question. డ్రగ్స్ లేకుండా నేను ఉండలేను. అవి నా చేతికి అందకుండా నువ్వు కాదు కదా, నిన్ను పెంచిన నా అబ్బా, ఆ అబ్బా కూడా ఆపలేడు. సరుకు బ్రహ్మాండంగా ఉందిరా. అమ్మ పోలీసు. అమ్మో, తుపాకిరా. ఇదేదో మొత్తం మందులా ఉందిరా. మనకెందుకు వచ్చిన గొడవ కానీ అందులోనే పడే. నోరు ముయ్యరా పిరికినాయాల. ఎతుక్కుంటూ వచ్చిన అదృష్టాన్ని కాదంటావా? దీన్ని చేర్చాల్సిన చోటి చేరిస్తే దెబ్బతో మన దరిద్రం అంతా వదిలిపోద్ది. నమస్తేనా. నువ్వా? ఏంది బే ఈ టైంకి వచ్చినావు? बोलिए अग्रवाल जी. ऑस्ट्रेलिया 2.5 times. They are favorites. Pakistan 5 times. Okay, 10 lakhs on Pakistan. जीतेगा जीतेगा. ठीक है मिस्टर अग्रवाल, 10 lakhs on Pakistan at 5 times. హలో, దూల్పేట శంకర్ ఒక కిలో ఎక్కువ అడుగుతున్నా అన్న. ఫోన్ వాడికి పో. నమస్తే అన్న. కిలో ఎక్కువ కావాలా? ఇదేమన్నా షుగర్ అనుకున్నావా, బ్రౌన్ షుగర్ అనుకున్నావా? సడన్ గా అడిగితే ఇవ్వడానికి కాదన్నా, సరుకు సరిపోవడం లేదు. కాస్త మెహర్బానీ చేసి. సరే, పైసలు కట్టెలు అన్నతో మాట్లాడతాను, రేపు వచ్చి తీసుకో. అలాగే, థ్యాంక్స్ అన్నా, ఉంటానన్నా. హలో, నేను రెడ్డిని. రెడ్డి గారు చెప్పండి. పొజిషన్ ఎలా ఉంది? ఆస్ట్రేలియా 2.5 times, పాకిస్తాన్ 5 times. ఏది గెలుస్తుందంట? రెడ్డి గారు, ఇది క్రికెట్ అండి. ఎవరు గెలుస్తారో తెలిస్తే ఇక బెట్టింగ్స్ ఎందుకు? సరే, పాకిస్తాన్ మీద 2, పాకిస్తాన్ మీద 2 లక్షలు, ఆస్ట్రేలియా మీద 5, ఆస్ట్రేలియా మీద 5 లక్షలు. ఓకే. కోన్రే? చిన్నాన్నని అర్జెంట్ కలవాలా? ఎవడరా అది? చాదరగాడ్ సలీమనా, నేను అర్జెంట్ కలవాలంట. సరే, రమ్మను. ఎక్కడెవరా ఇవి? చార్మార్ దగ్గర ఉన్న చెత్తకుండీలో ఎవడు వేసేళ్ళంట. ఆడ బెగ్గర ఒకటి తెచ్చిండన్నా. గుడ్ స్టఫ్.
నువ్వు ఇక్కడికి రావటం ఎవరైనా చూసారా? లేదన్నా. ఏ రాస్కెల్, ఇది పోలీస్ ట్రాప్ రా. మీలాంటి ఎలకల్ని పట్టుకోవడానికి కొండని తవ్వక్కర్లేదురా, చిన్న ఎర వేస్తే చాలు. తెలీదు. చెప్పవా? Come on, tell me. చెప్పరా? You bastard! స్వామి, జీవితంలో నిన్నెప్పుడు నా కోసం ఏమీ కోరలేదు. నా స్నేహితుడి కోసం మొదటిసారిగా కోరుతున్నా. ఇంకా నీ పని అయిపోయినట్టే. He's right, Mr. Surya. You are finished. ఊరికి వచ్చి రాగానే నా తండ్రి అంత్యక్రియలకు అడ్డుపడ్డావు. నేను బాధపడ్డాను. బట్ అట్ ద సేమ్ టైం నీ ధైర్యానికి ముచ్చటపడ్డాను కూడా. కొన్ని కోట్ల విలువైన వెపన్స్ ని సీజ్ చేసి నన్ను ఇబ్బంది పెట్టావు. నష్టపోయాను. కానీ వ్యాపారంలో అది సహజమే అనుకుని సరిపెట్టుకున్నాను. అలా సరిపెట్టుకోకుండా అప్పుడే నిన్ను సరిచేసుంటే ఇప్పుడు నా తమ్ముడు నాతోనే ఉండేవాడు. ఎస్, వాణ్ణి చంపి చాలా పెద్ద తప్పు చేశావు సూర్య. పెద్ద తప్పు చేశావు. ఇంక నిన్ను క్షమించలేను. ఐ కాంట్ స్పేర్ యు ఎనీమోర్. యూనిఫామ్ తీసేయండి. నో నో. ఏంట్రా అలా చూస్తున్నావు? ఎలాగూ రేపటి నుంచి యూనిఫామ్తో నీకు రుణం తీరిపోతుంది. నువ్వు ప్రాణం పోయినా భరించగలవు గాని యూనిఫామ్ పోతే సహించలేవని నాకు తెలుసు. అందుకే నువ్వంతగా ప్రేమించే నీ బ్యాడ్జెస్ అన్ని నీతో పాటు పర్మనెంట్ గా ఉండాలని ఈ ఏర్పాటు చేశాను. ఇన్ఫాక్ట్ ఐఎమ్ డూయింగ్ ఎ గ్రేట్ ఫేవర్ టు యూ. ఈ స్టార్స్ ఉన్నాయనే ధీమాతోనే కదరా నన్ను నా కొడుకుని ఫుట్బాల్లో ఆడుకున్నావు. అందుకే వీటిని పర్మనెంట్ గా నీ భుజాలకు పెట్టి సన్మానం చేస్తున్నాను.
సూర్య ఐపీఎస్ అని గుండెలు బాదుకుని అరిచి దమ్ముంటే ఎనీ సెంటర్ అంటూ రొమ్ము గుద్దుకునేవాడివి కదరా. అందుకే దమ్మున్న ఈ రొమ్ముకి నీ పేరుని శాశ్వతంగా తగిలించి గౌరవిస్తున్నాను. నీతి, నిజాయితీ, చట్టం, న్యాయం అనే బూతు మాటలతో పెంచిన నీ ఛాతీకి ఈ బ్యాడ్జ్ పెట్టి సత్కరిస్తున్నాను. ఈ 3 సింహాల వెనుకున్న 4వ సింహమే పోలీస్ అనేవాడివి కదురా. అందుకే ఆ 4వ సింహం తలకి ఈ 3 సింహాల్ని పర్మనెంట్ గా పెడుతున్నాను. Permit me to honor you. నేను తలచుకుంటే ఈ క్షణంలోనే నిన్ను నల్లిని నలిపినట్టు నలిపేయగలను. కానీ అలా చెయ్యను. ఎందుకో తెలుసా? డిసెంబర్ 6న అంటే డే ఆఫ్టర్ టుమారో ఈ స్వర్ణాంధ్రప్రదేశ్ ని గడగడలాడిస్తాను. రెడ్ అలర్ట్ పెట్టిస్తాను. అది అసహాయంగా నువ్వు చూడాలి. చూశాకే చావాలి. అంతవరకు ప్రాణాలు నిలబెట్టుకో. ఆల్ ద బెస్ట్. పోతే నేను వీటితోనే పోతాను, బతికితే వీటితోనే బతుకుతాను. ఎవరైనా వీటిని నా నుంచి వేరు చేయాలని ప్రయత్నించారో ప్రాణాలు తీస్తాను. ఎవరు మీరు? ధనరాజు గారు మిమ్మల్ని తీసుకురామన్నారు. ధనరాజా? ధనరాజు ఎవరు? ఆ వివరాలు చెప్పేంత టైం లేదు. గొడవ చేయకుండా మర్యాదగా బయలుదేరు. ఎంత ధైర్యం ఉంటే మా అమ్మ మీద చేస్తావరా? అమ్మరా అమ్మా. ముందుకు రా అమ్మా. బతికున్న నాళ్ళు నిన్ను నాన్నను హింసించాను. ఇప్పుడు చచ్చిపోయే ముందు నీకు నిజం చెప్తానమ్మా. అమ్మా అమ్మా, నాన్నను చంపింది సూర్య కాదమ్మా, నేనే చెప్పాను. ఈ రాక్షసులతో చేయి కలిపి నాన్నను నేను చంపుకున్నానమ్మా. అమ్మా, నీ నిజమైన కొడుకు ఆ సూర్యవేనమ్మా. అన్నయ్య మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ సభ నుంచి వాకౌట్ చేశాయి. ఈ రోజు అంటే డిసెంబర్ 6వ తేదీ సాయంత్రం విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ లో జరగబోయే అమరవీరుల స్మారక దినోత్సవ సందర్భంలో దేశ రక్షణ మంత్రి జాన్ ఫెర్నాండో గారి చేతుల మీదుగా అమర జవాన్ల కుటుంబాలకు అవార్డులు అందజేయబోతున్నారు. ఈ సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి నాయుడు గారు,
చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ చౌదరి గారు కూడా హాజరవుతున్నారు. అవార్డులు అందుకోబోయేవారు మిసెస్ లెఫ్టినెంట్ కల్నల్ దినేష్ కుమార్, మిసెస్ సోల్జర్ శ్రావణ్ కుమార్, మిసెస్ మేజర్ భార్గవ్, మాస్టర్ డిసెంబర్ 6న అంటే డే ఆఫ్టర్ టుమారో ఈ స్వర్ణాంధ్రప్రదేశ్ ని గడగడలాడిస్తాను. రెడ్ అలర్ట్ పెట్టిస్తాను. అది అసహాయంగా నువ్వు చూడాలి. చూశాకే చావాలి. నో సార్, ఆ సూర్య గారు తప్పించుకున్నాడు. ఆ సూర్యగడు ట్రైనింగ్ ఫ్లైట్ లో తప్పించుకున్నాడు. విశాఖపట్నం వస్తున్నట్టున్నాడు సార్. అలాగా? ముఖ్యమంత్రి జిందాబాద్, 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 ముఖ్యమంత్రి జిందాబాద్. రక్షణ మంత్రి జిందాబాద్, 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 రక్షణ మంత్రి జిందాబాద్.
नमस्कार। मैं इस शुभ अवसर पर आदरणीय रक्षा मंत्री श्री जॉन फर्नांडो और हमारे प्रीतम हमारे प्रीतम मुख्यमंत्री श्री नायडू जी हमारे लिए कुछ अनमोल बातें कहेंगे। సైనికుడు అన్నవాడు దేశానికి వెన్నుముక. కన్నవాళ్ళని భార్య బిడ్డల్ని వదిలి అహర్నిశలు ये मेरे लिए बहुत गौरव और सम्मान की बात है कि आज मैं आपके साथ मेजर सुधीर लेफ्टिनेंट अजित पांडे मिसेस मेजर भार्गव పేరు పిలవగానే లే. ఎందుకు నవ్వుతున్నావు? చెప్పు. అవార్డు తీసుకోవడానికి మీ అమ్మను పిలిచారు. ఇప్పుడు తను మీ అమ్మ కాదు, మానవ బాంబు.
ఇప్పుడు టెస్ట్ చేసి హ్యూమన్ బాంబుగా మార్చాం. 16 అడుగులు వేసి ఆగి కుడివైపుకు తిరిగి. ఇంకొన్ని క్షణాల్లో ఆ బాంబు పేలుతుంది. You can't save us. You can't save anybody. అందరూ బయటికి వెళ్ళిపోండి. ఈ హాల్లో మానవ బాబు ఉంది. అందరూ పారిపోండి. అందరూ పారిపోండి. దేశమాత నుదుటి గీత మార్చేందుకు